అందరికీ నమస్కారం అండి. నేను మీ బానుని. 14వ తేదీన మనకు పాపమోచన ఏకాదశి వస్తుంది కదా. అసలు ఈ ఏకాదశి పేరులోనే ఉందండి పాపాల విముక్తి చేసేది అని. మనకు తెలిసిన పాపాలు కొన్నైతే తెలియకుండా చేసేవి ఇంకెన్నో ఉంటాయి కదండి. మరి అలాంటి వాటన్నిటికీ ఈ పాపమోచన ఏకాదశి ఒక మంచి అవకాశం. అదే విధంగా ఈ పూజను మన ఇంట్లోనే సులభంగా ఏ విధంగా ఆచరించాలి, చాలా సింపుల్ పద్ధతిలోనే ఎలా చేసుకోవాలి, అదే విధంగా ఈ రోజు మనం పాటించవలసిన చిన్ని చిన్ని నియమాలేంటో, అదే విధంగా ఈ పూజలో మనం చేసే చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. ఇక ఈ పాపమోచన ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే మార్చి 14వ తేదీ నాడు మనకి ఏకాదశి తిథి ఉంటుందండి. ఈ తిథి మార్చి 13 శుక్రవారం రాత్రి 11 గంటలకే ప్రారంభమై శనివారం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మనం ఈ ఏకాదశి పూజను మార్చి 14వ తారీఖున శనివారం నాడు ఆచరించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలోనే మనకి ఉగాది రాబోతుంది కదండి. అంటే కొత్త ఏడాది రాబోతుంది. మన తెలుగు సంవత్సరాల లెక్కల ప్రకారం ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చే చిట్ట చివరి ఏకాదశి ఇదేనండి. అందుకే పాత ఏడాదంతా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి కొత్త ఏడాదిలో అడుగు పెట్టే ముందు ఈ పాపమోచన ఏకాదశి పూజ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. అందుకే ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ పాత ఏడాదిలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి కొత్త ఏడాదిలోకి మంచిగా అడుగు పెట్టాలనుకుంటే ఈ పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మనం పూజా పీఠాన్ని శుభ్రం చేసుకుని దానిపై ఒక వస్త్రాన్ని పరుచుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర విష్ణుమూర్తి పటం ఉంటే అది పెట్టుకోవచ్చు. లేదంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పటానైనా పెట్టుకుని పూజను ఆచరించవచ్చు. అసలు ఆ స్వామివారి దశావతారాల్లో మీకు ఏ రూపం చిత్రపటం మీకు అందుబాటులో ఉన్నా, అంటే శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, లేదా నరసింహస్వామి కానీ, ఇలా ఏ రూపంలో ఉన్న పటం మీకు అందుబాటులో ఉన్నా సరే ఆ దైవాన్ని విష్ణుమూర్తిగా భావించి ఈ ఏకాదశి పూజను చాలా భక్తిగా చేసుకోవచ్చండి. మనసులో నిశ్చలమైన భక్తి ఉంటే ఏ రూపంలో పూజించినా ఆ నారాయణుడి అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుందండి. ఇక పూజలో నేను ఇక్కడ పిండి దీపాలను అయితే పెడుతున్నానండి. అయితే చాలా మందికి సందేహం ఉండవచ్చు, నేను వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకున్నాను కాబట్టే పిండి దీపాలు పెడుతున్నానని. కానీ అలా ఏమీ లేదండి. ఆ శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో ఉన్నా సరే, అంటే ఆ దశావతారాల్లో మీరు ఏ అవతారానికి పూజ చేసినా సరే ఈ పిండి దీపాలను ఖచ్చితంగా వెలిగించుకోవచ్చండి. ఎందుకంటే ఆ నారాయణుడికి పిండి దీపాలంటే చాలా ఇష్టం అండి. మనం వెలిగించిన ఆ పిండి దీపాల వెలుగులో స్వామివారి అనుగ్రహం మనకు మెండుగా లభిస్తుంది. ఇక ఈ పిండి దీపాలు ఇన్నే పెట్టుకోవాలనే నియమం ఏమి లేదండి. మీకు కుదిరితే 1 లేదా 2 ప్రమిదలు పెట్టుకున్నా సరిపోతుందండి. ఒకవేళ మీకు పిండి దీపాలను పెట్టుకోవడం కుదరకపోతే మీరు నిత్యం పూజ చేసే కుందుల్లో దీపారాధన చేసుకున్నా సరిపోతుంది. కానీ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగించడం మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారండి. ఇక ఈ ప్రమిదలలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకుని దీపాలను అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించవచ్చు. ఇక ఈ పూజలో మనం నవధాన్యాల దీపాన్ని వెలిగించుకోవాలండి. మనం ఐశ్వర్య దీపం కోసం ఒక ప్రమిదలో ఉప్పు పోసి దానిపైన ఒక ప్రమిద పెట్టి దానిలో దీపాన్ని వెలిగిస్తాం కదా. అదే విధంగా ఒక మట్టి ప్రమిదలో నిండుగా నవధాన్యాలు పోసి దానిపైన మరో చిన్న మట్టి ప్రమిదను పెట్టాలి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే ఇత్తడి ప్రమిదలోనైనా వెలిగించవచ్చు. లేదంటే మనం ఈ పూజ కోసం పిండి ప్రమిదలను చేసుకుంటాం కదా, ఆ పిండితోనే ఒక చిన్న ప్రమిదలా చేసి ఈ నవధాన్యాల మీద పెట్టి దీపం వెలిగించవచ్చు. ఈ దీపంలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించాలండి. ఇక్కడ నేను యాలకులు వేయడం మర్చిపోయాను, కానీ మీరు మాత్రం ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు దానిలో 2 యాలకులు వేసి దీపాన్ని వెలిగించండి. అసలు యాలకులు ఎందుకు వేయాలి, దీని వల్ల మనకు కలిగే ఆ ప్రత్యేక ఫలితం ఏంటి అనేది నేను వీడియో చివర్లో చెప్తానండి. అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఈ నవధాన్యాల దీపం ఎందుకు వెలిగించాలంటే ఏకాదశి నాడు నవధాన్యాల దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ధాన్యానికి ధనానికి ఎప్పుడూ లోటు ఉండదండి. అలాగే మన జాతకంలోని నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి పాత ఏడాదిలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కొత్త ఏడాదిలో అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. చూశారు కదా, అసలు ఇది ఈ ఏడాదిలో వచ్చే చిట్ట చివరి ఏకాదశి. అందుకే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఈ నవధాన్యాల దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా వెలిగించడం వల్ల పాత ఏడాదిలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదే విధంగా కొత్త ఏడాదిలో మనకి ధనానికి ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదండి. ఆ నారాయణుడి అనుగ్రహం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాప విమోచన ఏకాదశి నాడు మనం ఇంట్లో చేసుకున్న పూజతో పాటు సాయంత్రం వేళ ఒక చిన్న పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందండి. అదే విధంగా ఏకాదశి రోజున తులసి కోట దగ్గర
నేతితో దీపం వెలిగించి స్వామివారిని స్మరిస్తూ తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ మీకు వీలైతే తులసి కోట దగ్గర కూర్చుని మీకు విష్ణు సహస్రనామం చదవడం వచ్చి ఉంటే ఈ ఏకాదశి రోజున తులసి కోట దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. మీకు చదవడం రాకపోతే విన్నా సరిపోతుందండి. ఒకవేళ అది కూడా చేయలేము అనుకుంటే తులసి కోట దగ్గర కూర్చుని కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కాబట్టి ఈ చిన్న పనిని అస్సలు మిస్ అవ్వకండి. మీ మనసులోని సంకల్పం చెప్పుకుని మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోండి. ఇక ఈ పూజలో మరో ముఖ్యమైన విషయం అండి, అందరి దగ్గర స్వామివారి చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అస్సలు కంగారు పడకుండా ఏం చేయాలంటే ఉసిరి చెట్టు అంటేనే విష్ణు స్వరూపంగా భావిస్తాం కదా, అందుకే మీరు ఒక పెద్ద ఉసిరికాయని తీసుకుని శుభ్రంగా తుడుచుకుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత దానికి చక్కగా గంధం పూసి మన వెంకటేశ్వర స్వామి నామాలు దిద్దండి. ఆ పైన కుంకుమతో బొట్టు పెట్టి ఆ ఉసిరికాయనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి మీ పూజా పీఠం మీద కానీ లేదా మీ పూజా మందిరంలో కానీ పెట్టుకుని పూజను ఆచరించవచ్చు. ఈ విధంగా ఉసిరికాయని స్వామివారి స్వరూపంగా భావించడం వల్ల ఆ నారాయణుడికి మనం ప్రత్యక్షంగా అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా ప్రకృతి సిద్ధమైన ఉసిరికాయలో దైవాన్ని చూసుకుని ఈ ఏకాదశి పూజను ఆచరించవచ్చు. అయితే పటాలు కానీ విగ్రహాలు కానీ లేని వాళ్లే కాకుండా అవి ఉన్నవాళ్ళు కూడా మీ దగ్గర ఉసిరికాయ ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకుని ఈ విధంగా పూజను ఆచరించవచ్చు. ఇక ఇందాక వీడియో చివర్లో చెప్తానన్నాను కదండి, దీపంలో 2 యాలకులు ఎందుకు వేయాలి అని. అసలు విష్ణుమూర్తికి యాలకులు అంటే పరమ ప్రీతి అండి. అందుకే ఆ స్వామివారికి చేసే ఏ పరిహారంలోనైనా మనం యాలకులను ఉపయోగిస్తాం. ఇలా ఏకాదశి రోజున యాలకులు వేసి దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైన మార్గం. ఈ యాలకుల సువాసన వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏడాదిలో చివరి ఏకాదశి నాడు ఈ చిన్న పరిహారంని అస్సలు మిస్ అవ్వకండి. అంతేకాకుండా ఆ శ్రీవారికి యాలకులతో మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ దండ కోసం 9 లేదా 11 కానీ 21 యాలకులను తీసుకుని ఒక తెల్లని దారం తీసుకుని దానికి పసుపు రాసుకుని చక్కగా దండలా గుచ్చి స్వామివారి పటానికి గాని విగ్రహానికి గాని సమర్పించండి. తిరుమలలో కూడా ఇలాగే స్వామివారికి యాలకులతో చేసిన మాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక స్వామివారికి సమర్పించే నైవేద్యం విషయానికి వస్తే నేను ఇక్కడ స్వామివారి కోసం పానకం, చలివిడి, వడపప్పు సిద్ధం చేసి ఉంచానండి. అయితే వీటన్నిటిపైన మర్చిపోకుండా ఒక తులసి దళాన్ని ఉంచాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమైన తులసి లేనిదే ఏ నైవేద్యాన్ని కూడా ఆ నారాయణుడు స్వీకరించడండి. ఈ ఏకాదశి పూజలోనే అని కాదు, ఏ పూజ అయినా సరే, మీరు శనివారం ఇంట్లో చేసుకునే పూజలోనైనా సరే ప్రసాదం నివేదించినప్పుడు దానిపైన ఒక తులసి ఆకు ఉంచడం మర్చిపోకండి. ఇక పూజ అంతా పూర్తయ్యాక ఈ పిండి దీపాలను ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికోసం మనం ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఈ ప్రమిదలను ఉంచితే చక్కగా కరిగిపోతాయి. అలా కరిగిన పిండిని తీసుకుని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో కానీ వేసేయవచ్చు. ఒకవేళ మీకు వీలైతే గనక ప్రవహించే నీటిలో నిమజ్జనం చేసినా చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల స్వామివారి ప్రసాదాన్ని మనం ప్రకృతిలో కలిపేసినట్టు అవుతుంది. చూశారు కదండి, ఈ ఏడాదిలో వచ్చే చిట్ట చివరి ఏకాదశి పూజను మన ఇంట్లోనే ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి రాబోయే కొత్త ఏడాదిలో అడుగు పెట్టే ముందు ఈ పాప విమోచని ఏకాదశి పూజను మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఈ పూజ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన బాను టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.